ప్రస్తుతం జైలు వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, అరుణ, విజయవాడ జిల్లా జైలు వద్ద ఒక హై డ్రామా నడిచిందని చెప్పాలి. లిక్కర్ కేసులో ఎవరైతే నిందితులుగా సిట్టు పేర్కొంటుందో వాళ్ళు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురికి కూడా నిన్న ఏసీబీ కోర్టు విడుదల ఆర్డర్స్ అయితే ఇచ్చిన పరిస్థితి కనిపించింది, బెయిల్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే నిన్న సమయం అయిపోవడంతో ఈ రోజు ఉదయం 6:30 ఆ ప్రాంతంలో విడుదల చేస్తామంటే ఏదైతే జైలు నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం 6:30 ఆ ప్రాంతంలో విడుదల చేస్తామంటూ నిన్న జైలు అధికారులు చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి కూడా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప కుటుంబ సభ్యులతో పాటు అడ్వకేట్స్ కూడా పెద్ద సంఖ్య ఇక్కడికి వచ్చారు, వాళ్ళు విడుదలవుతారు. కానీ గవర్నమెంట్ ఇక్కడ పూర్తిగా ఒక డ్రామాని నడిపించింది. జైలు అధికారి ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్, ఆయన రాకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. మచిలీపట్నం నుంచి బయలుదేరారు, బస్సులో వస్తున్నారంటూ చాలా సమయాన్ని తస్సరం చేశారు. దీంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఒక ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి. దీంట్లో అంటే ఎవరైతే ముగ్గురు ఉన్నారో వీళ్ళకి కింది కోర్టు ఇప్పుడు బెయిల్ ఇచ్చింది కాబట్టి హైకోర్టులో లంచ్ మోషన్ వేసి బెయిల్ ఏ విధంగా రద్దు చేయాలి అనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని చెప్పి అంబటి రాంబాబు లేదా అడ్వకేట్స్ కూడా చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే లోపల నుంచి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 8:30 ప్రాంతం వరకు కూడా పెద్ద హై డ్రామా అయితే నడిచిందని చెప్పాలి. లోపల జైలు లోపల కూడా గోవిందప్ప కానీ, ధనంజయ రెడ్డి, బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఆందోళన చేశారు. దాదాపు గంట సేపు బయట గేట్ లోపల కూర్చొని ఆందోళన చేశారు. నిన్న రాత్రి ఉదయం 6:30కి పంపిస్తామంటూ జైలు చెప్పిన అధికారులు ఇప్పుడు ఎందుకు పంపట్లేదంటూ వాళ్ళకి ఆందోళన చేశారు. బయట కూడా అదే పరిస్థితుల్లో ఇక్కడ అడ్వకేట్లు కానీ, వైఎస్ఆర్సీపీ నేతలు కానీ, కుటుంబ సభ్యులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపించింది. కేవలం ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని జైలు నుంచి బయటికి రాకుండా ఇక్కడే మళ్ళీ లంచ్ మోషన్ హైకోర్టు లేదు, ఎందుకంటే కింది కోర్టు బెయిల్ మంజూరు చేసింది కాబట్టి మళ్ళీ హైకోర్టులో లంచ్ మోషన్ వేసి వీళ్ళని మళ్ళీ జైల్లోనే కొనసాగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. దానిలో భాగంగానే జైలు సూపరింటెండెంట్ ఒక పావుగా వాడుకున్నారు. ఆయన రెగ్యులర్ గా 6:30 ఆ ప్రాంతానికి ఇక్కడికి రావాలి, కానీ ఈ రోజు మచిలీపట్నం నుంచి బయలుదేరారు, ఇంకా బస్సులో ఉన్నారంటూ అధికారులు చెప్పడం, పైనుంచి ఆర్డర్స్ వచ్చాయంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకు బయట న్యాయవాదుల ఆందోళన, లోపల జైల్లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప వీళ్ళు ముగ్గురు ఆందోళన చేయడం, అదేవిధంగా మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ తత్సారం మీద వార్తలు రావడంతో కొంత ప్రభుత్వం దిగివచ్చింది. 9 గంటల ప్రాంతంలో మొత్తం ముగ్గురిని కూడా విడుదల చేసిన పరిస్థితి కూడా కనిపించింది. బయటకు వచ్చిన వాళ్ళని కూడా న్యాయవాదులు కానీ, కుటుంబ సభ్యులు కానీ సాధారణంగా స్వాగతం పలికారు. లిక్కర్ కేసు, ఒక తప్పుడు కేసుని నమోదు చేయడమే కాకుండా ఆ తప్పుడు కేసులో వాంగ్మూలాలు ఆధారంగానే ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలు పేరుతో వీళ్ళందరినీ అరెస్టులు చేశారు. దాదాపు బాలాజీ గోవిందప్ప చూసుకుంటే 117 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాదాపు 113 రోజుల పాటు జైల్లో ఉన్నారు. మే నెలలో వీళ్ళు అరెస్ట్ చేస్తే దాదాపు 3 నెలల పైనే వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి పరిస్థితి. ఈ రోజు కూడా విడుదల ఆర్డర్స్ వచ్చినా కానీ వాళ్ళందరినీ లోపడే ఉంచి బయటికి రాకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేసిందని ఆరోపణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అది బుందాయిలుగా లోపలికి వెళ్తే హీరోలుగా బయటకు వచ్చారంటే అంబటి రాంబాబు కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో చెప్పారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా దాన్ని ఖచ్చితంగా వైసీపీ నేతలు అడ్డుకుంటారు, న్యాయమే గెలుస్తుందంటూ వైసీపీకి సంబంధించిన నేతలు అందరూ చెప్తున్న పరిస్థితి. ధనంజయ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పారు, తడిగుడ్డతో గొంతుకు వస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఆర్డర్స్ ఉన్నా కానీ ఎందుకు మమ్మల్ని బయటికి పంపట్లేదు, మేము ఆందోళన చేస్తే గంట తర్వాత మాత్రమే బయటికి పంపించారు తప్ప ఉద్దేశపూర్వకంగానే లోపల ఉంచాలని ఒక ప్రయత్నం కుట్రపూరితంగానే ప్రభుత్వం చేసిందనేది ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపించిందని చెప్పాలి. లిక్కర్ కేసు లేని ఒక లిక్కర్ కేసుని గత ప్రభుత్వం మీద నెట్టి ఏదో విధంగా ఎవరైతే క్రియాశీలకంగా ఉంటారో, ఎవరైతే పార్టీ నాయకులుగా ఉంటారో వాళ్ళ మీద ఒక నెట్టి వాళ్ళందరినీ జైలు పాలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈ లిక్కర్ కేసుని తీసుకొచ్చారనేది కూడా మనం చెప్పొచ్చు. అరుణ, సురేంద్ర, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలపై అక్రమ కేసులు బనాయించడం కానీ, క్రియాశీలకంగా పనిచేసే వారిపై అక్రమ కేసులు బనాయించడం కానీ, సానుభూతి పరులపైన దౌర్జన్యం చేయటం కానీ, ఇవన్నీ పాలన గాలి కొదిలేసి అంటే ఒక కక్షపూరిత రాజకీయాన్ని నడిపించడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేస్తామని చెప్పింది. సూపర్ 6 ఎక్కడ అమలు చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. పూర్తిగా ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి కోసం లేనిపోని కేసుల్ని తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో లిక్కర్ కేసును ప్రధానంగా వాడుకుంది. ప్రభుత్వం మీద ఎప్పుడైతే వ్యతిరేకత పెరుగుతుందో అప్పుడు లిక్కర్ కేసు పేరుతో ఒకరిని అరెస్ట్ చేయడం, జైలుకి పాలు చేయడం, దాన్ని అనుకూల మీడియాలో ప్రచారం చేయడం మనం రెగ్యులర్గా చూస్తున్నాం. దానిలో భాగంగానే లిక్కర్ కేసుకు సంబంధించి కొంతమందిని సెలెక్టెడ్గా చేసుకొని వాళ్ళని అరెస్టులు చేసి జైలుకి పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పటివరకు ఎవరైతే ముందు రోజు ఎల్లో మీడియాకి సంబంధించిన ఒక పత్రికలో వార్త వస్తుంది, మర్నాడు వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించే పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్గా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏదో ఒక మైనస్ వస్తుందో, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో ఆ వ్యతిరేకత నుంచి డైవర్ట్ అవ్వడం కోసం పూర్తిగా లిక్కర్ కేసుని ఉపయోగించుకుంటుందనే చెప్పాలి. లిక్కర్ కేసులో ఎవరో ఒకరిని జైలు పాలు చేయడం, దాన్ని మళ్ళీ ఇష్యూ చేసి నడపడం కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందప్ప వీళ్ళు ముగ్గురు బయటకు వస్తే మళ్ళీ లిక్కర్ కేసు ఛార్జ్ షీట్లో ఏవైతే చెప్పారో ఛార్జ్ షీట్లు ఏమీ లేదని ఇప్పటికే తేలిపోయిన పరిస్థితి.
ఆ ఛార్జ్ షీట్ 90 రోజులు వేసిన తర్వాత ఛార్జ్ షీట్ నమోదైన తర్వాత ఎవరికైనా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా దాదాపు 20 రోజుల పాటు వాళ్ళు జైల్లో పెట్ట ఉద్దేశపూర్వకంగానే జరిగిందనేది కూడా చెప్పాలి. ఎక్కడా కూడా ఆధారాలు ఇప్పటికొచ్చి ఈ లిక్కర్ కేసులో లేవని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. వీరు కూడా చెప్తున్నారు. ఇప్పటికొచ్చి దాదాపు దాదాపు 6 నెలల పాటు సిట్టు పనిచేస్తున్నారు. ఒక్క ఆధారం కూడా లిక్కర్ కేసులో సంపాదించలేదు. ఎందుకంటే కేసు ఉంటే అక్కడ ఆధారాలు వస్తాయి, కానీ కేసు లేకుండా ఏ విధంగా ఆదాయాలు వస్తాయంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ లిక్కర్ కేసుకు సంబంధించి అంటే లిక్కర్ మద్యం కుంభకోణం జరగలేదు, ఈ ప్రభుత్వంలో కుంభకోణం జరుగుతుందంటూ కూడా ఒక ఆరోపణలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఉద్దేశపూర్వకంగానే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ లిక్కర్ కేసును తెర మీద తీసుకొచ్చారు. దానిలో భాగంగా వీళ్ళందరినీ జైల్లో పెడుతున్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఉదయం నుంచి మనం చూసి ఒక హైడ్రామా నడిపారు. 6:30 ప్రాంతంలో బయటకు వస్తారు చెప్పి నిన్న రాత్రి చెప్పిన అధికారులు ఈ దాదాపు 9:30 వరకు కూడా బయటికి పంపలేదు. దాదాపు 3:30 గంటల పాటు లోపలే ఉంచిన పరిస్థితి. బయట ఒక పక్క అడ్వకేట్స్ ఆందోళన చేశారు, కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు, వైసీపీ నేతలు ఆందోళన చేశారు. కానీ ఎక్కడ కూడా బయటకు పంపలేదు. లోపల కూడా జైలు లోపల కూడా ముగ్గురు ఎవరైతే విడుదలకు ఇవాళ ఉదయం విడుదల అయ్యారో వాళ్ళు కూడా ఆందోళన చేసిన పరిస్థితి. పూర్తిగా ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి వాళ్ళని విడుదల చేసింది అనేది మాత్రం మనకు అర్థమవుతుందని చెప్పాలన్నా. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.